save a life. Download UBlood app. UBlood for the new blood. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మాకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సహసంఘటన మంత్రి శివప్రకాష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు 1వ తేదీ సెప్టెంబర్ నుండి ప్రారంభించబోతున్నామో దానికి సంబంధించిన సమీక్ష నిర్వహించాలి అని చెప్పి వారు రావడం జరిగింది. నిన్న రాత్రి మెయిన్ కోర్ గ్రూప్ తోటి కూర్చుని డిస్కషన్ అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా శివప్రకాష్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది. అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో 3 పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. మంచి సుహృద్భావ వాతావరణంలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారో వారందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి కూడా చర్చించడం జరిగింది. అందరినీ చురుకుగా పాల్గొనమని కింద స్థాయి క్షేత్రస్థాయి దాకా వెళ్ళి సభ్యుల్ని చేర్చమని చెప్పి వారు సూచించడం జరిగింది. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు వారు తీసుకుంటారు. వారు తీసుకున్న వెనువెంటనే సాధారణంగా 6 సంవత్సరాలకు ఒకసారి ఈ సంపూర్ణమైనటువంటి సభ్యత్వ నమోదు జరుగుతుంది. కాబట్టి పదాధికారులు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే అక్కడ నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకున్న వెనువెంటనే మేమందరం కూడా సభ్యత్వం తీసుకోవాలి కనుక ఆ విషయాన్ని కూడా వారు గుర్తు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆ నెక్స్ట్ డే అంటే 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖున రాష్ట్ర స్థాయిలో ప్రారంభించిన వెనువెంటనే మళ్ళీ జిల్లా స్థాయిలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనుక పోయినసారి జాతీయ స్థాయిలో మాకు 11 కోట్ల మంది సభ్యులు చేర్చుకోవడం జరిగింది 2014వ సంవత్సరంలో. ఆ తర్వాత ఇంకొక 7 కోట్ల మంది 2019లో చేర్చుకోవడం జరిగింది. కనుక ఏదైతే అప్పుడు పెద్దగా కింద ఉన్నటువంటి కార్యకర్తలు చాలా శ్రమించి 10 కోట్ల మందిని చేర్చారో ఇప్పుడు ప్రతి పదాధికారి తిరిగి సభ్యులుగా చేరడం మాత్రమే కాకుండా దానికి ధీటుగా సభ్యత్వాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది. టార్గెట్ అంటూ లేదండి. సాధారణంగా ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని అధిగమించి చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం శ్రమించి పెద్ద సంఖ్యలో చేరుస్తామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎన్నికల ఫలితాలపైన అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కలిసారు. ఏది ఇవాళ అంటే వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. ఏదైతే ఓటమి వారు చవి చూసారో వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి నేనైతే విశ్వసిస్తాను. ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలం ఎన్నో ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో ఒక అవినీతి పాలనని చవి చూసినటువంటి సందర్భంలో మార్పు కావాలి, మంచి పాలన సుపరిపాలన అందించేటువంటి కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి ఆలోచనతో కూటమిని అధికారంలోకి ప్రజలు ఆశీర్వదించి తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ వారు ఆ రిజల్ట్స్ని అనుమానిస్తున్నాము అంటే ఇక్కడ ప్రజలు వేసినటువంటి ఓటుల్ని ప్రజల యొక్క హక్కుల్ని ప్రజల్ని అవమానించినట్టు అని చెప్పి నేను భావిస్తాను.